హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2025. మొదటి ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి రచించిన కథను మహారాష్ట్రలో ఓ విశ్వవిద్యాలయం BA మొదటి సంవత్సరం పాఠ్యాంశంగా తీసుకున్నారు. ఆయన ఎవరు, అలాగే ఆ కథ ఏది? ఆన్సర్ దాసరి వెంకటరమణ. ఆ కథ ఆనందం కథ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ లోక్సభలో ఇచ్చిన డేటా ప్రకారం రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ఆధారంగా తొలి 5 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ప్రముఖ సినీ నటుడు మనోజ్ కుమార్ ఏప్రిల్ 4న కన్ను మూశారు. అయితే ఇతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు దక్కింది? ఆన్సర్ 2015లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియన్ నేవీ IOS సాగర్ ప్రోగ్రాంలో భాగంగా కర్ణాటకలోని కార్వార్లో ప్రారంభించబడిన నౌక పేరేంటి? ఆన్సర్ INS సునయన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న సముద్ర దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. అయితే 2025 థీమ్ తెలపండి. ఆన్సర్ అవర్ ఓషన్, అవర్ అబ్లిగేషన్, అవర్ ఆపర్చునిటీ. నెక్స్ట్, సర్వికల్ క్యాన్సర్ను నివారించేందుకు సెరవాక్ అనే వ్యాక్సిన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ సెరూమ్ ఇన్స్టిట్యూట్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, టీనేజీలో ఉన్నవాళ్ళు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యతో ఇంగ్లీష్లో ఓ వెబ్ సిరీస్ నిర్మాణమైంది. దీన్ని బ్రిటన్లో అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని ఆ దేశ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్ ఆదేశాలు ఇచ్చారు. ఆ వెబ్ సిరీస్ ఏది? ఆన్సర్ అడాల్సెన్స్. నెక్స్ట్, ఇటీవల శ్రీలంక దేశ అత్యున్నత పురస్కారం మిత్రా విభూషణ్ని ఏ దేశ ప్రధాని అందుకున్నారు? ఆ సిల్వర్ మెడల్లో ఎన్ని రకాల లంక ముత్యాలు ఉంటాయి? ఆన్సర్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. దానిలో 9 రకాల ముత్యాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం యొక్క లోకాయుక్తగా మరియు మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మరియు జస్టిస్ షమీం అఖ్తర్. నెక్స్ట్, ఇటీవల లోక్సభలో ఒక కొత్త రికార్డు నమోదైంది. అదేది? ఆన్సర్ ఒకే రోజు 202 ఎంపీలు ఏప్రిల్ 3న 5 గంటలకు పైగా 0 అవర్లో ప్రసంగించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని గౌరవ పౌరురాలిగా ఏ యూరోపియన్ నగరం గుర్తింపించింది? ఆన్సర్ లిస్బన్, పోర్చుగల్. నెక్స్ట్, ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన వనజీవి రామయ్య 2025 ఏప్రిల్ 12న మరణించారు. ఆయనకు పద్మశ్రీ ఏ సంవత్సరంలో బహుకరించారు? ఆన్సర్ 2017లో. నెక్స్ట్ క్వశ్చన్, ఓ భారతీయ యువకుడు ఆస్ట్రేలియా దేశం మెల్బోర్న్ నగరంలో డ్రాప్ అవుట్ ఛాయ్వాలా పేరుతో ఓ స్టార్టప్ స్థాపించాడు. ఇది విజయవంతం కావడంతో ఆ దేశంలో మరిన్ని అవుట్లెట్లు ప్రారంభించి వార్తల్లో నిలిచాడు. అతనెవరు? ఆన్సర్ సంజిత్ కొండా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? థీమ్ తెలపండి. ఆన్సర్ ఏప్రిల్ 11న జరుపుకుంటారు. థీమ్ ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు. నెక్స్ట్, మహిళల భద్రత మరియు సాధికారతపై స్ట్రీ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జీరో పావర్టీ P4 పాలసీని ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, అమెరికాకు చెందిన జుటోబీ విడుదల చేసిన వార్షిక నివేదికలో వాహన డ్రైవింగ్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం ఏది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. దీనిలో భారత్ స్థానం 5. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా
చూడండి, రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఇటీవల ఏ డినామినేషన్లు జారీ అయ్యాయి? ఆన్సర్ 10 రూపాయలు, అలాగే 500 రూపాయలు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 1960లలో అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన డాక్టర్ కిల్ డేర్ టీవీ సీరియల్తో పేరు తెచ్చుకున్న నటుడు ఇటీవల ఒకరు మరణించారు. ఆ నటుడు ఎవరు? ఆన్సర్ రిచర్డ్ చాంబర్లిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన రిండియా పట్టు మరియు కాశీ చేనేత ఉత్పత్తులు జిఐ ట్యాగ్ను పొందాయి? ఆన్సర్ మేఘాలయ. నెక్స్ట్, బృహస్పతి, శని గ్రహాల పరిశోధన కోసం పయనీర్ 11 అనే స్పేస్ క్రాఫ్ట్ని ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ నాసా. నెక్స్ట్ క్వశ్చన్, 300 ఏళ్ల నాటి చేనేత కళ సౌదాగిరి బ్లాక్ ప్రింట్కి ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. అయితే ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అభివృద్ధి మరియు శాంతి క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న జరుపుకుంటారు. అయితే 2025 థీమ్ తెలపండి. ఆన్సర్ లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్, స్పోర్ట్ ఫర్ సోషల్ ఇన్క్లూజన్. నెక్స్ట్, ది ప్రెడ్ డార్కింగ్టన్ బ్రిటిష్ షాండ్ మాస్టర్ 2025. ది ప్రెడ్ డార్కింగ్టన్ బ్రిటిష్ షాండ్ మాస్టర్ 2025 అవార్డుని పొందిన తొలి భారతీయ సైకతా శిల్పి ఎవరు? ఆన్సర్ సుదర్శన్ పట్నాయక్. ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.